ఉరద్ దాల్ నిమ్కి రెడీగా ఉన్నాయి. చక్కటి కలర్ వచ్చేసినాయి. నేను చాలా స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాను. నేను 3 నిమిషాలు అన్నాను, కానీ 5 నిమిషాల కన్నా ఎక్కువే పట్టింది ఇవి డీప్ ఫ్రై చేయడం కోసం. సో మరి చూడండి, మరి ఈ జాలి గరిటెలో మీరు ఇలా నూనెలో నుంచి బయటికి తీసిన తర్వాత ఇలా సౌండ్ రావాలి. అప్పుడే మీ ఉరద్ దాల్ నిమ్కీలు కరకరలాడుతూ వస్తాయి. సో చూడండి, కరకరలాడుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు మనం ఇవి ఒక ప్లేట్లో తీసేసుకొని చూడండి ఎంత టక్మన్ శబ్దం వచ్చింది. మరి చల్లబడ్డాక ఇంకా క్రిస్పీగా ఉంటాయి. మరి క్రిస్పీ అంటే ఏదో గట్టిగా కాదు, మనం చక్కగా బటర్ వేసుకున్నాం కాబట్టి క్రంబుల్గా ఉంటాయి ఈ బిస్కెట్స్. సో మరి ఇవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం ఈ ఉరద్ దాల్ నిమ్కీ మీద మనం ఏదైతే ఈ స్టఫింగ్ చేసుకున్నామో, కీరా అలాగే ఉల్లి పొరక ఇవన్నీ పెట్టుకున్నాం కదా, పెరుగు హంగ్ యోగట్ వేసుకొని మిక్స్ చేసుకున్నాం కదా, ఇవి దీని మీద ఇప్పుడు పెట్టబోతున్నాం. మరి ఇంకా ఒక 4-5 మిగిలిపోయాయి. నేను ఇక్కడ డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఫ్రై అయ్యే లోపల ఫ్రై అయిన వాటి మీద మనం ఇప్పుడు టాపింగ్ చేసుకుందాం. ఈ ఉరద్ దాల్ నిమ్కీ మీద ఇలా పెట్టేసుకోండి. మీరు ఇలా చూస్తే ఏమనిపిస్తుంది, ఎప్పుడన్నా